ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. కూడా అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ దర్శించుకున్న తర్వాత మాకు చాలా అద్భుతమైన అనుభూతి జరిగింది. ఖచ్చితంగా భారతదేశం శాంతియుతంగా సౌభాగ్యవంతంగా ఆర్థికంగా పురుపష్టి పొంది ఈ యొక్క దేశంలోనే మంచి ప్రశాంతమైన దేశంగా పేరుగాంచుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే రాబోయే రోజుల్లో జీడిపిలో నెంబర్ 2 స్థానానికి భారతదేశం వెళ్ళబోతుందని కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాబోయే 5 ఏళ్లలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించి అద్భుతమైన అభివృద్ధి చెందబోతుంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని రాబోయే 15 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన సాగిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా శాంతియుతంగా సుఖంగా ఉండి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని విద్య, వైద్యం, సంక్షేమం అన్ని సక్రమంగా అమలు చేసి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందించే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే రైతుల కళ్ళల్లో ఆనందాన్ని కూడా మేము చూస్తున్నాం. ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో మహిళలు కూడా ఆనందించే విధంగా అన్ని పథకాలు సక్రమంగా అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలుసు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, శాంతియుతంగా ఉండాలని మేమందరం కోరుకుంటూ ఏదైతే సైనికులు ఉన్నారో ఆ సైనికులందరికీ కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు, అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఆ నరసింహస్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం అద్భుతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అదేవిధంగా నరసింహస్వామి వారికి కూడా పరిపూర్ణ అనుగ్రహం ఈ యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, సమస్త మానవాళి మీద ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వం బాగుండాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పారామిలిటరీ ఫోర్సెస్ అన్నీ కూడా శక్తివంతంగా పనిచేయాలని, మన దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రతిష్ట కోసం, దేశ ప్రజల ప్రాణాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, ప్రాణాలన్నీ రక్షించబడాలి. ఈ యొక్క ఇండో పాకిస్తాన్లో ఉన్నటువంటి అల్లర్ల వల్ల ఏదైతే మొన్న ఉగ్రవాదులు దాడి జరిగినాయో వాటిలన్నిటి నుండి కూడా ఉపశమనం జరిగి ఈ యొక్క భారతదేశం అంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి, భారతీయులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆర్థిక నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఈ యొక్క దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఆదేశానుసారం ఈ ఘాటి అనే విలేజ్లో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా విశిష్టమైంది. ఎంత విశిష్టత అంటే ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యత కానీ విన్నట్లయితే మన యొక్క రోమాలను లెక్కపడడం, ఒళ్ళంతా గగురు పుడిచే విధంగా ఉంది. ఒక పరస్పర జంతువులైనటువంటి 2 జంతువులు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే వైరంలో ఆ వైరానికి ఒక పాముకి గ్రద్దకి ఎంత వైర్యం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది ఒక గ్రద్ద. అదేవిధంగా గ్రద్ద అంటే మన ఆధ్యాత్మిక భాషలో అయితే గరుడు అంటారు, అదేవిధంగా పాము. ఈ రెండిటికి ఎప్పుడు వైరం ఉంటుంది. అలాంటి వైరం ఉన్న, పరస్పర వైరం ఉన్నటువంటి 2 జంతువులు కలిసి ఒకే చోట పోట్లాడుకోకూడదు, స్నేహపూర్వకంగా ఉండాలి అని ఆ రోజున మీకు శివకేశవులు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్తూ ఈ యొక్క పరస్పర జంతువులైనటువంటి ఈ పాము సుబ్రహ్మణ్యేశ్వర ప్రతీకగా ఒక పాము, అలాగే విష్ణుమూర్తికి ప్రతీకగా ఇక్కడ ఒక గ్రద్ద, ఈ రెండిటిని కలిసి ఏకశిలపై ఇక్కడ రావడం జరిగింది. అవి ఒక లక్ష్మీ నరసింహస్వామి వారు వెనక భాగంలో ఉండి
ముందు భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉండి ఏకశిలపై స్వయంభూగా వెళుతున్నటువంటి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర సహిత లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునే భాగ్యాన్ని మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం, మాకు రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ రావడం, మాకు అందరికీ కూడా ఈ దర్శన భాగ్యం అనేది పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఇక్కడికి ఎందుకు పంపించారు ఇంత దూరం అని అనుకుని మనసులో కొంతమంది కాస్త సందేహం కూడా ఉండేది. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఒక పరస్పర విరోధంగా ఉన్నటువంటి జంతువులు ఇక్కడ ఆ యొక్క విరోధం కాదు, స్నేహపూర్వకంగా ఉండే విధంగా ఇక్కడ ఈ క్షేత్రం ఉంది. స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా ఒకే ఏకశిలపై ఇక్కడ స్వయంభూగా వెళతడం అనేది చాలా గొప్ప విశేషం. అలాంటి క్షేత్రానికి మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళి అక్కడ దర్శించి పూజలు చేయండి, అభిషేకాలు చేయించండి, దేశ సౌభాగ్యం కోసం పనిచేయండి అని చెప్పి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పటి అవకాశాన్ని మా రాజానగరం నియోజకవర్గానికి ఇచ్చినందుకు వారు మనస్ఫూర్తిగా మీ యొక్క మీడియా ద్వారా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ యొక్క దేశం కోసమే కాదు, ప్రత్యేకించి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం గురించి కూడా ఈ స్వామివారిని ఇద్దరిని, ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అటు లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇక్కడ కర్ణాటక, ఆంధ్ర, ఈ తమిళనాడులో ఉన్నటువంటి అన్ని దేవస్థానాల్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని అదేవిధంగా ఒక చైర్మన్ కానీ ముఖ్య నాయకులందరికీ కూడా వెళ్ళి పూజలు చేయమంటే అసలు చాలామంది ఏంటా అని చెప్పేసి ఆలోచించేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఈ యొక్క దేవతలకు శత్రు సైన్యాధిపతి, మొత్తం దేవతలందరి పక్షాన ఆ రోజుని అసురులు ఎవరైతే ఉన్నారో రాక్షసుల మీద యుద్ధం చేయడానికి ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆవిర్భవించడం, శత్రువులందరినీ కూడా ఓడించడానికి, ఈ యొక్క అసురులందరినీ ఓడించడానికి వారి సైన్యాధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం, ఇవన్నీ పురాణ గాథలు పూర్తిగా పరిజ్ఞానం ఉన్నటువంటి మా యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ షష్ఠ సన్ముఖ దేవాలయాలన్నీ కూడా దర్శించి స్వామివారిని వేడుకోండి దేశ సౌభాగ్యం కోసం అని చెప్పేసి వారు పంపించడం, మేము ఇక్కడ రావడం కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ క్షేత్రం కానీ చూసినట్లయితే ఇది 800 సంవత్సరాలు కిందట ఈ క్షేత్రం అనేది బయటికి రావడం జరిగింది. అంతకుముందు ఎప్పుడో స్వయంభూగా వెలసిన స్వామి ఇది. ఒక మంచి ఆధ్యాత్మిక శోభతో పాటు ఎందరికో ఇక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవడం, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడం, అదేవిధంగా ఇక్కడ ప్రాముఖ్యత సంతానం లేని వారికి సంతానం కలగడం, శత్రుబాధలు ఉన్న వారికి శత్రుబాధల్ని పోయే విధంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైతే నవగ్రహ బాధలు ఉంటాయో, ఉచ్చస్థితి నీచస్థితి గ్రహాల్లో ఉంటాయో అవన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు ఇక్కడ అనేది ప్రజల విశ్వాసంగా కూడా ఇక్కడ అందరూ చాలామంది చెప్తున్నారు. ఇంతటి మహాభాగ్యాన్ని ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కల్పించడం, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గానికి వారి ఇంత మహోత్తరమైన అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క రాజానగరం నియోజకవర్గ ప్రజలతో పాటు దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించాం. ఇప్పుడు మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్నాం. రేపు ఉదయం అభిషేకం, అదేవిధంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవం కూడా జరుగుద్ది. అది అనంతరం ఇక్కడ దర్శించుకుని మళ్ళీ మరిన్ని పూజలు చేసి రేపు మంగళవారం విశేషమైనటువంటి రోజు. ఈ రోజు కూడా చాలా అద్భుతమైన రోజు. వైశాఖ మాసంలో వైభవంగా ఉండే మాసంలో పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకున్నాం. ఉదయం వచ్చేసి కాళహస్తిలో వచ్చేసి జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని పూజలు చేసి దర్శించుకుని అభిషేకాలు అవి కానీ చేశాము. అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఈరోజు సాయంత్రానికి ఇక్కడ చేరుకుని మంగళహారతిలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నాం. ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా మా వాళ్ళందరూ కూడా, మా జనసేన నాయకులందరూ కూడా, జిల్లా కమిటీ ఉన్నారు, మండల కమిటీ ఉన్నారు, అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.